నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రాజ్యసభ సభ్యుడు చిరంజీవి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ ప్రత్యక్ష ప్రసారాన్ని చూద్దాం. అండర్స్టాండింగ్ మనకి లేకపోబట్టి వాళ్ళకి మీకు మన అపజయానికి కారణాల్లో అదొక కారణం కూడా అయ్యింది. కాబట్టి మనం ఈ రోజున పూర్తి స్థాయి పరిణామ క్రమంలో పరిణితి చెందిన రాజకీయ నాయకులుగా మీరు మారాలి అని వారికి ఇందాక నేను పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి వారు కూడా దానికి సంసిద్ధతై ఉన్నారు. ఎవరైతే స్తబ్దతగా ఇంకా ఉన్నారో అభిమానం ఉన్నా కానీ రాజకీయ పరంగా, అలాగే కొంతమంది నిద్రావస్థలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎంతో సామర్థ్యం సమర్థత ఉంది. అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు చైతన్యవంతులు చేయాలి. వాళ్ళందరూ కూడాను ఈ రాజకీయంగా మనం ఈ రోజున తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ ఉప ఎన్నిక సందర్భంగా ఏ ఒక్కరూ ఎవరైనా సరే ఇక్కడ అభ్యర్థి బరిలో ఉండుంటే నా బాధ్యత కాంగ్రెస్ వరకు ఉంటుంది. కానీ పార్టీకి మీరి నా బాధ్యత ఈ రోజున మరింత ఎక్కువగా ఈ యొక్క ఎన్నికల సందర్భంగా ఉంది అంటే దానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు టి సుబ్బరామరెడ్డి గారి అభ్యర్థిగా ఉండటం అన్నది. ఆయన అభ్యర్థిగా ఖరారయ్యేంత వరకు కూడాను ఈ యొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి అని మీమాంసలో కొంతమంది ఉన్నమాట వాస్తవం. ఇవన్నీ ఆలోచించి సర్వేలు చేయించి అధిష్టానం ముఖ్యంగా సోనియా గాంధీ గారు టి సుబ్బరామరెడ్డి గారు అయితే గనక ఇక్కడ విజయం తథ్యం అనే నమ్మకంతో ఆయన యొక్క ప్రజాసేవ మీద, ఆయన అకులిత దీక్ష మీద, ఆయన ఉన్నటువంటి కమిట్మెంట్ మీద నమ్మకంతో ఆయన అక్కడ భూమిలో జన్మించిన వాడు, అక్కడ భూమి పుత్రుడు, ఈ జిల్లా వాసి. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయన ఏమిటి అన్నది ప్రజలందరికీ తెలుసు. ఉదాహరణకు విశాఖపట్నం ఎంత బాగా తీర్చిదిద్దారు, అక్కడ ఎన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేస్తారో తెలిసినటువంటి వారు ఈ యొక్క అవకాశం ఆయనకి ఇవ్వటం అన్నది సుబ్బరామరెడ్డి గారు ఆయన ఎంత సంతోషించి అదృష్టంగా భావిస్తున్నారంటే, నా కన్న తల్లికి, నా కన్న భూమికి, నన్ను కన్నటువంటి జిల్లాకి నేను సేవ చేసిన అవకాశం రావడం నా అదృష్టం, భోజనం, సుకృతం ఆయన పదే పదే నాకు చెప్తూనే ఉన్నారు. అది ఆయన ఈ యొక్క జిల్లా పట్ల ఆయన కమిట్మెంట్ కానీ ఆయన లక్ష్యం ఈ యొక్క అభివృద్ధి, జిల్లాను అభివృద్ధి చేయాలి. నాకు తెలిసి ఆయనలాగా ఏ యొక్క పార్లమెంట్ సభ్యుడు కూడాను కేంద్రం నుంచి ఆయన వ్యక్తిగత పలుకుబడి ఉపయోగించి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేయించిన వాళ్ళు ఎవరూ లేరు. ఉదాహరణ మన విశాఖపట్నం యొక్క అభివృద్ధి. అలాంటి మనిషి నెల్లూరు జిల్లాకి ఆయన కనుక విజయం చేకూర్చి పెడితే, ఆయన కనుక ఇక్కడ అభ్యర్థిగా మన పార్లమెంట్ సభ్యుడిగా ఉంటే ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాలలో ఎనలేని అభివృద్ధి చేస్తారు అంటానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. కేంద్రంలో ఆయనకున్న పలుకుబడి ఏమిటో నాకు తెలుసు. ఎవరైనా సరే వెళ్లి వాళ్ళ ఎదురుగా కూర్చుని ఇన్ని నిధులు కావాలి, ఇస్తారా లేదా అని పట్టుబట్టి తీసుకొచ్చి ఇవ్వగలరు. ఆయన అలా చేయాలి, ఇక్కడ ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అంటే ఆయనకి మీరు ఇవ్వాల్సింది ఒక్క ఓటు. ఆ రకంగా ఆయన మద్దతు పలికి ఆయన గెలిపించి విజయం వైపు ఆయన్ని మీరు గనక చేయూతనిస్తే విజయం పొందేలాగా ఖచ్చితంగా ఇక్కడ ఈ 2 సంవత్సరాలలో నాకు తెలుసు 5 సంవత్సరాల అభివృద్ధిని తీసుకురాగల సామర్థ్యం ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి టి సుబ్బరామరెడ్డి గారు. ఇవాళ ఉదయం ఒకే మాట అన్నాను, మీరు ఒక చాలా అద్భుతమైన ఫోటోగ్రాఫ్ ఒకటి మిస్ అయిపోయారు. మన పార్లమెంటు 60 సంవత్సరాల పార్లమెంటు సంబంధించినటువంటిది. 2 ఉభయ సభల్ని, లోక్సభ రాజ్యసభలను కూడా ఒక ఫోటోగ్రాఫ్ ఏర్పాటు చేసి దాదాపుగా 500 మంది పైన ఆ ఫోటోగ్రాఫ్ లో నిలబడి ఉన్నారు. అందులో మీరు మిస్ అవడం అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒక చిత్రాల్లో మీరు మిస్ అవడం చాలా బాగా అనిపిస్తుంది. మీకోసం ట్రై చేశాము, మీరు రావడం కష్టం ఉన్నారు. ఫోటోగ్రాఫ్స్ అన్నా ఇంకోటన్నా ఎస్ అని రెడీగా ముందుంటారనేది ఆయన మీద ఉంది. అలాంటి ఆయన ఆ ఫోటోగ్రాఫ్ కూడా లెక్క చేయలేదు అంటే అడిగాను, అవునండి ఎందుకు మీరు రాలేదంటే నో ఒక కమిట్మెంట్ తో ఉన్నాను నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అభ్యర్థిగా ఉన్నప్పుడు ఆషామాషిగా ఉండకూడదు, ఒక లక్ష్యంతో వచ్చాను. అది సిద్ధించేంత, అది సాధించేంత వరకు ఇక్కడి నుంచి ఒక అడుగు కూడా బయటికి పెట్టడం. గత 16 రోజులుగా నేను ఇక్కడే ఉన్నాను. మధ్యాహ్నం